హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. నేను మీ ఆనంద్ వెస్లీ. సో ఈ వీడియోలో ఏంటంటే పిక్సార్ట్లో మనం డబల్ ఫోటో ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేయాలని నేను చాలా సింపుల్గా చెప్పాను. ఈ వీడియోకి మనకి ఈ ఎడిటింగ్కి వచ్చేసి మనకి 3 యాప్స్ అయితే కావాలి: పిక్సార్ట్, లైట్ రూమ్, స్నాప్సీడ్. సో ఈ 3 యాప్లు ఉంటే మాత్రం ఈ ఫోటో అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ప్రతి పిఎన్జీ కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. పిక్సార్ట్లో బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని పిఎన్జీస్ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేసుకున్న యాడ్ ఫోటోలోకి వెళ్ళి మీ 2 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇవన్నీ ఈ 2 ఫోటోలు నేను ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో అనేది లెంతీగా అయిపోద్దని చెప్పేసి నేను 2 కట్ చేసుకొని ముందు పెట్టుకున్నాను. ఒకవేళ మీకు కట్ చేయడం రాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఎలా కట్ చేయాలనే వీడియో చేశాను. సో అక్కడ నుంచి చూసి మీరు తెలుసుకొని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాని లింక్ కూడా, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో యాడ్ చేసుకున్నాక ముందుగా చిన్న హాఫ్ ఫోటో ఏదైతే ఉందో మనం ఇలా పెద్ద చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద చేసుకొని ఒపాసిటీ ఫుల్ పెట్టుకొని ఆప్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి ఎరేజ్ మీద క్లిక్ చేసి హార్డ్నెస్ అనేది తగ్గించుకోవాలి, అలాగే ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి పెద్దగా, ఒక 80 అలా పెట్టుకోండి. సో కింద ఇలాగా చేసుకోండి ఫ్రెండ్స్, ఎరేజ్ చేసుకోండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అనేది కలిసిపోతుంది, మనకి ఇమేజ్ అనేది రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. సో ఏదైతే బ్యాక్గ్రౌండ్లో స్మోక్ అనేది ఏదైతే ఉందో కొంచెం అలా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి కలిసిపోయేటట్టుగా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎరేజ్ చేసుకోవాలి. సో మనకి ఎరేజ్ చేసుకున్నాక సెకండ్ ఇమేజ్ కూడా మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పెద్దగా చేసుకొని కరెక్ట్గా మిడిల్లో సెట్ చేసుకోవాలి. సో కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఎలా కావాలి అలాగా. సో మీ ఇమేజ్ బట్టి సో సెట్ చేసుకున్నాక ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే జూమ్ చేయండి. ఒపాసిటీని కొంచెం తగ్గించుకోండి, హార్డ్నెస్ కూడా తగ్గించుకోండి, సైజ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి కావాలితే. సో ఇలాగా కాళ్ళ దగ్గర, ప్యాంట్ దగ్గర, లెగ్స్ దగ్గర, సో ఇలాగా షూస్ దగ్గర కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, కొంచెం లైట్గా అరెస్ట్ చేసుకోండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్మోక్ అయితే ఏదైతే ఉందో మన డ్రెస్ మీద అలా పడుతున్నట్టుగా, అంటే రియలిస్టిక్గా అనేది ఉంటుంది అనమాట, నిజంగా ఉన్నట్టు ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట చూసే వాళ్ళకి. సో లైట్గా అలా చేసుకోండి. మరి డార్క్ వస్తే మీరు ఎరేజ్ మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. సో నేను వీడియో అనేది స్పీడ్ పోస్టర్లో పెట్టాను. సో అలాగే మొత్తం హ్యాండ్స్ దగ్గర కానివ్వండి మొత్తం సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఒకసారి చూసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మీకు ఏం చేస్తారంటే ఇప్పుడు పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో యాడ్ ఫోటోలో ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటో ఆప్షన్లోకి వెళ్ళాక మనకి పిఎన్జీస్ ఉన్నాయి కదా, ఈ 2 పిఎన్జీస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో 2 తీసుకోవాలి, ఇలాగా 2 ఇంపోర్ట్ చేసుకోండి ఒకసారి. సో ఒకటి పక్కన పెట్టుకోండి, ఒకటి అయితే పెద్దగా చేసుకొని కింద ఆప్షన్స్ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇలా పెద్దగా చేసుకోండి. ఓన్లీ ఒక సైడ్కే పెట్టుకోవాలన్నమాట, ఒక సైడ్కి ఒకటి పెట్టుకోవాలి. సో ఇది ఈ సైడ్కి పెట్టుకుంటున్నాను నేను. సో ఇలాగ పెద్ద చేసుకొని ఎక్కువ ఉన్నది మొత్తం కొంచెం లోపలికి పెట్టండి ఫ్రెండ్స్. సో ఇలా పెట్టుకోండి. సో సేమ్ దీన్ని కూడా అలాగే అనమాట, పెద్దగా చేసుకోండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి, స్క్రీన్ పెట్టుకోండి, పెద్దగా చేయండి, సేమ్ సైడ్కి పెట్టేయండి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇమేజ్ అనేది చాలా బాగుందనమాట. ఒక స్పార్కిల్స్ అవి అన్నీ వచ్చి, స్పార్కిల్ పిఎన్జీ వచ్చి, సో ఫేస్ మీద ఏదైతే ఉంటాయో అవన్నీ అరెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫేస్ మీద ఏదైనా వస్తే అరెస్ట్ చేసుకుంటే అప్పుడు చూడడానికి అయితే బాగోదు ఫేస్ మీద ఉంటే. సో అరెస్ట్ చేసుకున్నాక టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు డ్రాలోకి వెళ్ళిపోయి సేవ్ చేసుకొని దీన్ని స్నాప్సీడ్లో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మనం స్కిన్ అనేది స్మూత్ చేసుకుందాం. సో స్నాప్సీడ్లో ఓపెన్ చేయండి, సేవ్ చేసుకొని సింపుల్గా సేవ్ చేస్తే 3 డాట్స్ మీద సేవ్ అయిపోతుంది, తెలుసు కదా. సో స్నాప్సీడ్లో అయితే ఓపెన్ చేసుకున్నాను. స్నాప్సీడ్లో ఓపెన్ చేసుకున్నాక మనకి సెలెక్టివ్ టూల్స్లోకి వెళ్ళి సెలెక్టివ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో ఫేస్ మీద సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫేస్ మీద సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. బ్రైట్నెస్ కొంచెం స్ట్రక్చర్ అనేది పెంచుకోండి. అలాగే డ్రెస్ మీద మీకు డ్రెస్ అనేది కొంచెం డార్క్గా ఉంటే కొంచెం లైటింగ్ కలర్ఫుల్గా సెట్ చేసుకోవచ్చు, తెలుసు కదా స్నాప్సీడ్ ఆప్షన్స్. సో అలా సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్నాక సింపుల్గా సేవ్ ఇచ్చేసి క్లిక్ ఇచ్చేసాక బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చాక మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, లెన్స్ బ్లర్లోకి వెళ్ళండి. లెన్స్ బ్లర్ ఆప్షన్లోకి వెళ్ళాక లెన్స్ బ్లర్ మొత్తం కిందకి తెచ్చేయండి. సో మొత్తం బ్లర్ అని అయిపోతుంది. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చాక ఇలా బ్లర్ అయిపోద్ది. అప్పుడు లేయర్స్లోకి వెళ్ళండి, వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళండి, లెన్స్ బ్లర్ ఆప్షన్లో క్లిక్ చేయండి.
లెన్స్ బ్లర్ ఆప్షన్ క్లిక్ చేస్తే బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ బ్రష్ చేసుకోవచ్చు అనమాట. అంటే అదే లెన్స్ బ్లర్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫేస్ మీద పెడతాము బ్లర్. సో ఫేస్ మీద బ్లర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫేస్ అనేది స్మూత్గా అవుతుంది. ఒకవేళ ఫేస్ స్మూత్గా ఎలా అవ్వాలని నీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో నేను ఫాస్ట్గా మొత్తం ఓన్లీ ఫేస్ కాడ నీట్గా చేసేసుకుంటున్నాను. సో మొత్తం జాగ్రత్తగా చేసుకోండి, బయటకి ఎక్కడ డ్రెస్కి ఎక్కడ కాకుండా. సో ఫేసెస్కి స్కిన్ అయితే ఎక్కడెక్కడ ఉందో మొత్తం స్మూత్గా చేసేసుకున్నాక సో ఫోటో అనేది మనకి స్మూత్గా అనేది రెడీ అవుతుంది. సింపుల్గా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఎక్స్పోర్ట్ చేసేసి సేవ్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక మనకి ఫస్ట్ ఆప్షన్ లైట్ ఆప్షన్లోకి వెళ్ళి షాడోస్ని అయితే కొంచెం తగ్గించుకోండి. అలాగే హైలైట్స్ని కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి, మిక్స్లోకి వెళ్ళండి. సో మిక్స్లోకి వెళ్ళండి. అలాగే వైబ్రేషన్ ఉంది కదా, వైబ్రేషన్లోకి వెళ్ళి కొంచెం పెంచుకోండి హై వైబ్రేషన్ని. నెక్స్ట్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. రెడ్ కలర్ని అయితే కొంచెం సాచురేషన్ పెంచండి. అలాగే లూమినెస్ని కొంచెం తగ్గించండి, డార్క్ అనేది అవుతుంది. సో షర్ట్ కలరు. సో ఆరెంజ్ కలర్కి వచ్చేసి మనకి ఫేస్ మీద చాలా ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ ఆప్షన్లోకి వెళ్ళండి, వైట్గా చేసుకోవచ్చు ఫేస్ అయితే. సో ఆరెంజ్ కలర్లోకి వెళ్ళాక మనకి ఆరెంజ్ సాచురేషన్ అనేది తగ్గించండి. సాచురేషన్ తగ్గించేసి లూమినెస్ అయితే కొంచెం పెంచండి. సో చూసారు కదా, ఫేస్ అనేది కొంచెం వైట్గా అయితే మారింది. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కొంచెం లూమినెస్ అయితే కొంచెం మరీ ఎక్కువ పెంచకండి, ఎందుకంటే మనకి కొంచెం ఫేస్ అనేది కొంచెం వేరే లెక్క అనిపిస్తుంది అనమాట, బాగోదు. సో ఎల్లో ఆప్షన్ అయితే కొంచెం ఎంకరేజ్ చేసుకోండి. నేనైతే నా షర్ట్ మీద ఉంది కాబట్టి నేను ఎంకరేజ్ చేసుకున్నది, మీ ఫోటోని బట్టి ఎంకరేజ్ చేసుకోవాలి. సో మిగతా కలర్స్ అన్నీ పెద్ద డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు, మనకి పర్టికులర్ కలర్స్ అయితే లేవు కాబట్టి. పర్పుల్ ఒకటి ఉంది నా షర్ట్ మీద కాబట్టి నేను పర్పుల్ అనేది కొంచెం పెంచుకున్నాను, లూమినెస్ అనేది తగ్గించుకున్నాను. సో షర్ట్ అనేది డార్క్ అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్కి అయితే మూవ్ అయిపోద్దు. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక నెక్స్ట్ వైబ్రేషన్ అనేది పెట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్లో మనకి క్లారిటీ అనేది లైట్గా పెంచుకుందాం, వింటిని అయితే కొంచెం తగ్గించుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం, షార్పింగ్లోకి వెళ్ళిపోయాక షార్పింగ్ కొంచెం పెంచుకుందాం, 10 అలా పెట్టుకుందాం. సో 10 అని పెట్టుకున్నాక సో జూమ్ చేసుకొని చూడొచ్చు, మీకు షార్పింగ్నెస్ అనేది ఎక్కువ అయితే కొంచెం తగ్గించుకోవచ్చు. మీరు డీటెయిల్ కూడా కొంచెం ఎక్కువైనట్టుంది, అందుకే నేను తగ్గించేసాను. సో నెక్స్ట్ ఆప్షన్ నోస్ రిడక్షన్ అనేది కొంచెం పెంచుకోవచ్చు మీరు 1 అలా పాయింట్, అంటే మీ ఫొటోస్ బట్టి 7 పెంచుకున్నాను నేను. సో ఇక్కడ మనం ఇప్పుడు కలర్ ప్రొఫైల్ అని ఉంటుంది. కలర్ ప్రొఫైల్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ దగ్గర ఉంటుంది అనమాట. కలర్ ప్రొఫైల్లోకి వెళ్తే మనకి ప్రొఫైల్స్లోకి వెళ్తే వింగ్టీని లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని లాస్ట్కి వచ్చేయండి, వింటీ 10 అని ఉంటుంది, వింటీ 10 అని. సో అది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఫేస్ అనేది ఆరెంజ్ అయింది కాబట్టి మనం కొంచెం డిక్రీజ్ చేసుకుందాం. కావాలంటే మీరు మీ ఫోటోకి అనేది కొంచెం ఇది పెట్టాక ఫిల్టర్ పెట్టాక కొంచెం బాగాలేదనుకుంటే ఫోటో మిక్స్లోకి వెళ్ళి కొంచెం మీరు అయితే చేంజెస్ అని చేసుకోవచ్చు అనమాట. సో నాకు కొంచెం బాగాలేదు, నేను మిక్స్లోకి వెళ్ళాను. సో మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళాను. సో కలర్స్లోకి వెళ్ళాను. ఆరెంజ్ కలర్ని అయితే కొంచెం సాచురేషన్ తగ్గించాను, ఇప్పుడు లూమినెస్ అనేది పెంచాను. సో ఇందాక వచ్చిన ఆరెంజ్ అనేది ఇప్పుడైతే పోయింది, కొంచెం నార్మల్కి అయితే వచ్చేసింది. సో రెడ్ కలర్ని కూడా నేను లూమినెస్ని తగ్గించాను. సో డార్క్ అవుతుంది షర్ట్ అనేది, స్పార్కల్స్ కూడా మనకి కలర్ అనేది మారింది. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మాత్రం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.